అడిగితే లైన్ లో పడతది లేకపోతే తిడతది కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే సర సర కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర. హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ కామెడీ షో. నేను జమాలి. సో పోయిన వారం ఎపిసోడ్ అయితే భలే అంటే భలే రీచ్ అయితే వచ్చిందనమాట. సో చాలామంది చాలా గుడ్ కామెంట్స్ అయితే పెట్టారు. సో ఈరోజు విలేజ్ మాత్రం క్రేజీగా ఉండబోతుండు. ఇంకోటి చెప్పాలంటే చాలా వాడు సర్ప్రైజ్ అనమాట. వాడు అవతారం మీరే చూద్దరు. ఓకేనా, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విలేజ్ ఎవరు పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. హాయ్ రా గుండుగా. నీకంటే గుండు లేదని నేను గుండుగా అన్నా. నీకంత బొచ్చుంది కాబట్టి నా బొచ్చుగా నీకంత బొచ్చుంది కాబట్టి నా బొచ్చుగా అన్నా. సరే సరే కానీ ఏ ఊరు నుంచి వచ్చినావు? నువ్వు నా ఇంటి పల్లె నువ్వు నాకిన పల్లె కాదు. ఏ ఊరు నుంచి వచ్చినావు చెప్పు. మా ఆడియన్స్ చెప్పు. అటు పక్క చూడు. ఏ ఊరు నుంచి వచ్చినావు? నువ్వు నా ఇంటి పల్లె. నువ్వు నాకిన పల్లె. వీడికి నెక్స్ట్ మన ఎపిసోడ్ అంతా నాకు ఇస్తావా? ఏదో తేడాగా ఉందేంటి? వినయ్. వినయ్. ఆడియన్స్ చూసి చెప్పు. వినయ్. ఒరే ఇది గుండు సేమ్. హలో గుండురా అంటారు చూసినా. అన్నట్టుగా ఉండడు వీడు. వీడు మాత్రం బొచ్చిగా జడేసుకుంటున్నాడు వీడు. సరిపోయారు ఇద్దరును. మాది సంస్కారవంతమైన షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది సంస్కారవంతమైన షో. నువ్వు సంస్కారంగా మాట్లాడా? ఓకేనా? ఎన్నో క్లాస్ చదువుతాను? 6th 7th పోతా. 7th పోతావా? ఓకే. మా ఆడియన్స్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. అంటే విలేజ్ బాయ్స్ ఎందుకు తీస్తుండ్రు ఏం కదా అయితే అడుగుతుండ్రు. సో మా విలేజ్ బాయ్స్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళతో ఫన్నీగా ఈ సిచ్యువేషన్స్ చూపిస్తాను అనమాట మేము జనాలకి. సో నువ్వు కూడా ఈరోజు ఏం చూపిపోతున్నావు మా జనాలకి ఈరోజు నువ్వు ఎంటర్టైన్మెంట్గా? నువ్వేం చెప్తే అది చేస్తాం. నేనేం చెప్తే అది చేస్తానంట. నేను పీదేమంటే తల్లిడు కదిరా అంట. ఇదంతా కాదు. మన షోని చూస్తావా రోజు నువ్వు? చూస్తానా. బాగుందా? అట్లా చూసి చెప్పు. గుడ్. ఎల్కేజీలో పడి బాగుందా? మొన్న పోయిన వారం ఎపిసోడ్ చూసినావా? ఎట్లుండేది? చూసినావా? ఓకే. ఈసారి మాత్రం ఎర్రగా తీయాలంతే. ఓకేనా? ఎవరిని నరుకుంటూ పోతాం ఇరవై తీయాలంటున్నాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ రౌండ్ పేరు ఎంతో తెలుసా? గ్లాస్ ఇలా పెట్టాం కదా. ఓకేనా? దీని మీద ఈ గ్లాస్ పెట్టి దీని మీద ఇలా ఆ గ్లాస్ తీసే పక్కకి ఆ గ్లాస్ తీసి పెట్టేసి ఈ బాల్ దాని మీద పెట్టాలి. ఓకేనా? అట్టా. రెడీ? 3, 2. టైం అయితే ఇప్పుడు 2:55 అయితే అవుతుంది. 2:57 కల్లా గేమ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. చూసుకో. ఎలా ఒకసారి మాడి
గిర్ర 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 సర్ర 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 ఎగిరిపో క్లాస్ మంచిగా పెట్టేసుకోవాలా, టైం అయిపోతుంది. ఓన్లీ 1 minute అయితే అవుతుంది, ఓన్లీ 1 minute ఉంది. అయిపోయింది. సో సారీ. సో మీకు ఒకటైతే పోయిందనమాట. గేమ్లో ఒకటైతే పోయిందనమాట. ఓకేనా? సో ఎలా అనిపించింది ఈ గేమ్? ఆడియన్స్ అయితే చెప్పండి. అలా చూసి చెప్పు. తలకి దించుకోండి, దాని గురించి చెప్పాలి. ఏం చెప్పాలా? ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. క్లాస్ గేమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, వదిలేసింది. మన క్లాస్ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? మన ఫస్ట్ రౌండ్ అయితే ఇలా అయితే ముగిసిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ పేరు వేసుకుందామా బాజా బాసుకుందామా కాజా. వేసుకుందామా బాజా బాసుకుందామా కాజా. ఓయమ్మా చాలా అదే చిన్న సెకల్లో. ఓకేనా? ఈ రౌండ్లో ఏంటంటే నేను కొన్ని సినిమా నేమ్స్ అయితే అడుగుతా. ఓకేనా? సినిమా నేమ్స్ అడుగుతా. ఆ సినిమాలో ఏ సాంగ్ అయితే నీకు ఇష్టమో మా ఆడియన్స్కి అయితే చెప్పాలి. ఓకేనా? ఏ సాంగ్ అయితే ఆ సాంగ్ చెప్పిన వెంటనే పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? పుష్పలో ఏ సాంగ్ అయితే ఇష్టం? కిస్ కిస్ ఆ పాట ఇష్టం. ఆ పాట ఇష్టం. ఈ కిస్సింగ్ కానీ మెమ్మ చూసిందంటే నీకు ఇంటి పోయిన తర్వాత కిస్ 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 కిస్సింగ్ కానీ మెమ్మ చూసిందంటే నీకు ఇంటి పోయిన తర్వాత కిస్ కిస్ కిస్. సరేలే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి RRRలో నీకు ఏ సాంగ్ అంటే ఇష్టం? నాటు 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 పాట ఇష్టం. వీడు నాటు నాటు అన్నట్టు లేదు, రన్నింగ్ రేస్ చేస్తున్నాడు. నాటు 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 అంట, రన్నింగ్ రేస్ చేస్తున్నాడు. నాటు 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 అంట. ఎవడు ఎవడు? ఓకే, ఎవడు. డీతో తెలుసు. ఓకే, ఇప్పుడు నేను లెటర్స్ అడుగుతా కదా, సినిమా హీరోస్ నేమ్స్ చెప్పు. స్టార్టింగ్ లెటర్స్ అడుగుతా, హీరో నేమ్స్ చెప్పు. ఏదో ఎవరు మళ్ళీ అడుగుతా. అల్లు అర్జున్ కాదు, అల్లు అర్జున్. ఫ్యాన్స్ చెల్లెడతో వెనుతారు మనల్ని. అరే ఏంట్రా ఇది? బీతో తెలు. వీడికి ఏమి రాకేమో, వీడికి గుండు కొట్టినట్టున్నారు అండి. కాదు. ఓకే, ఇంటి దేవునికి ఇచ్చినారంట. ఓకే, మనం అనకూడదు మాటలు. ఓకే, 8 1 8 ఎంత? 8 1 8. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోవడం. 8 6 54 అంట. ఓకే, ఇదన్నా ఎన్ని క్యాలిక్యులేటర్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నాకైతే చేత కాదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? 9 3 ఎంత? 27. ఆర్జెస్ చెప్పు. 27. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. ఇప్పుడు మీ స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీకు ఇష్టమైన ఫ్రెండ్ పేరు చెప్పు. చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ నేమ్ ఏందో రివీల్ చేస్తే ఆ ఫ్రెండ్ నీ వీడియో చూస్తాను అనమాట. జమాల్. నాకు బిస్కెట్ వేస్తున్నాడు. స్కూల్లో ఫ్రెండ్స్ చెప్పు. జమాల్. ఏంటి స్కూల్లో కూడా జమాల్ ఉంటారా? నిజంగా చెప్పు. నువ్వు ఒక్కనే లేడా? మీ స్కూల్లో నేమ్ చెప్పు, నా పేరు కాపీ చేయగలరు. అఖిల్. ఇష్టమైన ఫ్రెండ్ అంటే మీరు కట్రాలు కూడా మార్చుకుంటారు. ఓకే, మన విలేజ్ బైక్ రావడం ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. కానీ వేడి ఎక్కువ తింటుంది కదా. సెట్లో వేడి అయితే ఎక్కువ ఉంది అనమాట. పైన రేకులు కాబట్టి వేడి అయితే ఎక్కువగా ఉంది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
సో మా విలేజ్ బాయ్ తరపు నుంచి నీకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఉండబోతుంది. సో ఆ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా? ఓకేనా, చూసేద్దామా? చూసేద్దాం. టాంటడాయ్! చూడండి, మా విలేజ్ బైక్ వచ్చినావు కాబట్టి మా సైడ్ నుంచి ఇది మా గిఫ్ట్ అన్నమాట. ఓకేనా, ఆడ చూడండి, బాగుందా గిఫ్ట్? బాగుంది. ఏంది ఇది ఆడోళ్ళది నెక్లెస్ ఉన్నట్టుంది. అది ఏంది ఇది ఆడోళ్ళది నెక్లెస్ ఉన్నట్టుంది. అది ఇది ఓపెన్ చేసుకొని చూసుకుంటే నీకు ఏముండదు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నేనే ఓపెన్ చేస్తా. ఎవరైనా నేను ఓపెన్ చేస్తా. ఆడియన్స్, నేను మీకే చూపిస్తున్నాను చూడండి. రెడీ, 1 2 3. టాంటడాయ్ టాంటడాయ్! ఏ జామకాయ గెలుచుకున్నాడు! ఏ జామకాయ గెలుచుకున్నాడు! అరే ఏంట్రా ఇది? ఇట పోల్చుకో, ఇట పోల్చుకొని మొత్తానికి మనోడు జామకాయ అయితే గెలుచుకున్నాడు అన్నమాట. ఇట పోల్చుకొని ఇది తీసుకొని ఓకే, ఈ జామకాయ గెలుచుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది విలేజ్ బైక్ వచ్చి జామకాయ గెలుచుకోవడం? బాగానే అనిపించింది. ఏంది ఇది ఒట్టకాయ అయినట్టుంది. ఏంది ఇది ఒట్టకాయ అయినట్టుంది. మన విలేజ్ బైక్స్ వాళ్ళు కూడా ఒకటి ఒట్టకాయ అన్నాడండి. ఆ ఒట్టకాయ అనే దానికి ఒక్కొక్కడు ఏంటంటే ఘోరం కామెంట్స్ అయితే పెట్టారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆడియన్స్కి చెప్పాలి, ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం లేదు, ఏం లేదు. తిని ఇప్పుడు పండుకొని అంటారా ఏంది? అంతే అంతే. ఓకే, సో ఈ వారం ఎపిసోడ్ అయితే అనమాట. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ చెప్పు. తింటారా? సూపర్. బాయ్. టాటా, సీ యూ.